ఓం సచ్చిదానందరూపాయ వ్యాపినే పరమాత్మనే నమశ్రీ గురునాథాయ దండయాచార్యాయ నమోస్తుతే. భగవద్బంధువులందరికీ ద్వాదశ వందనములు. చాలామంది సుఖాన్ని కోరుకుంటారు. సుఖము అనేది బయట ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో చూడాలని చెప్పేసి తపన పడుతూ ఉంటారన్నమాట. అనగా సుఖమే భూయాత్ దుఃఖమే నశ్యత్, నాకు ఎల్లకాలము సుఖమే కావాలి కానీ దుఃఖం అక్కర్లేదని అందరూ కోరుకుంటారు. కానీ పనిగట్టుకుని దుఃఖాన్ని కలిగించే పనులు చేస్తూ ఉంటారు, సుఖాన్ని కోరుకుంటారు. ఇది సమస్య. కాబట్టి దుఃఖము రావాలి అనుకున్నప్పుడు చెడ్డ పనులు చేస్తే దుఃఖం వస్తుంది. సుఖము కావాలి అనుకున్నప్పుడు మంచి పనులు చేయాలి. అంటే పెద్దలైనటువంటి గురువుల దగ్గర సేవ చేస్తూ, మరి దైవారాధన చేస్తూ, అలాగే సత్సంగాల్లో పాల్గొనడం, తర్వాత వ్రతాలు, పూజలు, యజ్ఞాలు ఇలాంటివన్నీ మంచి పనులు చేస్తూ ఉంటే మానవుడికి ఆయా ఫలితము చేత పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల సుఖం లభిస్తుంది. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటే వాళ్ళకి సుఖం ఎలా వస్తుంది అంటే, యాప విత్తనం నాటిన వాడికి మామిడి పళ్ళు లభిస్తాయా? అలాగే జిల్లేడు చెట్లు నాటిన వాడికి పనసకాయలు లభిస్తాయా? అదేవిధంగా మనం ఈ జగత్తులో మంచి పనులు చేసే వాళ్ళకి మంచి ఫలం ఉంటుంది, చెడ్డ పనులు చేసే వాళ్ళకి చెడ్డ ఫలము లభిస్తుంది. చెడ్డ ఫలం వల్ల అజ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానం వల్ల మనం అంధకారంలో పడిపోతాం. దానివల్ల మనకి రకరకాలైనటువంటి కష్టాలు, రకరకాలైనటువంటి బాధలు ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా పెద్దలను ఆచరించడం, పెద్దలకు సేవలు చేయటము, అలాగే శాస్త్ర పఠనం చేయడము, యోగ సాధన చేయడము, భగవత్ ఆరాధన చేయడము, వ్రతములు, పూజలు, యజ్ఞములు, అన్నదాన, వస్త్రదానాలు ఇటువంటి సత్కర్మలు చేసామనుకోండి, దాని యొక్క ఫలం చేత మనకి జన్మజన్మాలకి సుఖం లభిస్తుంది. ఇలా కాకుండా చాలామంది నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, చాలా ఆశలు పెట్టుకుంటారు. కానీ వాడు చేయవలసినటువంటి పనులు ఏమిటి? దుఃఖాన్ని కలిగించే పనులే ఎక్కువగా తరచుగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి ఎన్ని యుగాలకైనా సుఖం లభించదు కదా. కాబట్టి గురుడివాడి ప్రపంచాన్ని ఎలా చూడలేడో, అలాగే చెడ్డ పనులు చేసే వాళ్ళకి అంటే భోగ విషయాలు కానీ, లేకపోతే అధర్మంగా ప్రవర్తించడం కానీ, లేకపోతే కఠిన హృదయం కలిగి ప్రవర్తించడం కానీ, ఇలాంటి చెడ్డ పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏ కాలములో అయినా సరే సుఖము లభించదు. కనుక భగవత్ ఆరాధన, భగవత్ ధ్యానము, గురుసేవ, గురుభక్తి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే జీవితము మంచి ఆనందంగా ఉంటుంది, సుఖం లభిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒకటి చెప్పారు, దైవిహేష గుణమయీ మమా మాయ దురత్తయ మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతతే అని చెప్పడం జరిగింది. అంటే అర్జున, నన్ను చేరడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు, సుఖపడాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వాళ్ళని మాయ అనేటువంటి ప్రకృతి వెనక్కి లాక్కపోతూ ఉంటుంది. కాబట్టి సామాన్యంగా నన్ను చేరుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఆ అజ్ఞానం అనేటువంటి బురదలో అలా దొల్లుతూనే ఉంటారు. అలా కొంతకాలం జీవించి తొదకి ప్రాణాలు వదిలేస్తూ ఉంటారు. ఇది అజ్ఞానుల యొక్క లక్షణం. కాబట్టి ఎవరైతే నన్ను ఆశ్రయించి, ఎవరైతే నిరంతరము నన్ను ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మాయ అనేటువంటిది కొంచెం దారిస్తుంది, నా దగ్గరికి రానిస్తుంది.
నన్ను చూడే అవకాశాన్ని కల్పిస్తుంది. ఎవరైతే దైవారాధన చెయ్యరో, ఎవరైతే నన్ను పూజించరో, ఎవరైతే నా గురించి కర్మలు చెయ్యరో, ఎవరైతే నన్ను ధ్యానించరో వాళ్ళని మాయ నా దగ్గరికి రానివ్వదు. ఎంచేతనంటే ప్రకృతి మాయ అనేటువంటిది నా స్వాధీనంలో ఉంటుంది. కాబట్టి నా ఆజ్ఞ లేకుండా ఎవరిని కూడా నా దగ్గరికి రానివ్వదు. అది కాపలా కుక్కలాగా నా యొక్క పరిధిలో ఉంటుంది కనుక నన్ను ఎవరైతే ఆశ్రయించారో వారిని మాత్రమే అది పట్టించుకోకుండా వదిలేస్తుంది. నన్ను తిరస్కరించి నన్ను పూజించకుండా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళని మాత్రం అది నా దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఈ మాయ సంగతి, ఈ అజ్ఞానం సంగతి తెలియకుండా నాకు సుఖం కావాలి, నాకు సుఖం కావాలి, నాకు ఆనందం కావాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది అంత మంచి పని కాదు. కాబట్టి అజ్ఞానాంధకారంలో తిరిగే వాళ్ళందరూ కూడా ఒక మంచి సద్గురువుని ఆశ్రయించాలి. అంటే గురువుని ఎందుకు ఆశ్రయించాలంటే సద్గురువులైనటువంటి మహానుభావులు భగవంతుని యొక్క శక్తియుక్తులను బాగా తెలుసుకుని ఉంటారు కనుక, వాళ్ళు అనుభవించుంటారు కనుక భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకి మార్గం తెలియదు. అలాంటి వారిని మనం ఆశ్రయించి సేవించినట్లయితే వాళ్ళు మనకు చెప్తారు. అంటే ఒకడు ప్రయాణించినప్పుడు నాలుగు దారులు కలిసినటువంటి జంక్షన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏ దారిని వెళ్ళాలో, ఏ దారి వెళ్తే ఏ ప్రాంతం వస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. ఆగి అక్కడ ఎవరైనా కనపడితే, ఆ చుట్టుపక్కల ఎవరైనా కనపడితే వారిని మనం అడిగి తెలుసుకోవాలి. అయ్యా, మరి ఈ రోడ్లు ఇన్ని రకాలుగా ఉన్నాయి, ఏ రోడ్డు గుండా వెళ్తే ఏ ఊరు వస్తుంది, ఏ గ్రామం వస్తుందో మనం చక్కగా వారిని అడిగి తెలుసుకున్నట్లయితే ఏ బాధ ఉండదు. అలా కాకుండా మనకి రోడ్లన్నీ ఉన్నాయి కదా, ఏదో రోడ్డును పోతే పోవచ్చు, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు అనుకుని చాలామంది ఉంటారు. ఇదే చాలా బలమైన అజ్ఞానం అన్నమాట. కాబట్టి మహనీయులైనటువంటి సద్గురుమూర్తులు, గురుదేవుడు అనేక మార్గాల్లో సాధన చేసి అనుభవించుంటారు కనుక అలాంటి మహానుభావుని ఆశ్రయించి మనం తరించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. కానీ నాకు సుఖం కావాలి, నాకు దుఃఖం వద్దు అంటే కుదురుతుంది? ఎవరికైనా తుమ్మ చెట్లు వేసి నాకు సీతాఫలం కాయాలని అంటే అది జరిగే పన? ఎవడైనా వాళ్ళు స్థలంలో జిల్లేడు చెట్లు మొలేసుకుని నాకు పనసకాయలు కావాలని కోరుకోవడం ఎంత తిక్కబుద్ధి. అలాగే ఏ సాధన చేయకుండా, ఏ భక్తి సాధన చేయకుండా, ఏ వ్రతాలు చేయకుండా, ధ్యానము, యోగము ఇలాంటి చేయకుండా సుఖాన్ని కోరుకోవడం అనేది అది అజ్ఞానం, చాలా మూర్ఖత్వం కూడా. కాబట్టి విషయాన్ని గ్రహించుకొని ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుందో అది గమనించడమే మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం అని తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.